కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కళాశాల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోన్న వేళ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. నిందితుడు సంజయ్ రాయ్ వైద్యురాలిని హత్యాచారం చేసిన రాత్రి హాయిగా నిద్రించాడు. ఉదయం లేచి సాక్ష్యాలను చెరిపేసేందుకు దుస్తులపై ఉన్న రక్తపు మరకలను ఉతుక్కున్నాడు. అయితే అతడి బూట్లపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. పౌర వాలంటీర్ అయిన నిందితుడికి ఆస్పత్రితో ఎలాంటి సంబంధం లేదని, అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాడని తేలింది. కేసులో ఇతరుల ప్రమేయంపై ఆధారాలు లభించలేదు. కాగా సంజయ్ రాయ్ దర్యాప్తు సమయంలో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా ఉరి తీయాలనుకుంటే తీసుకోవాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడి ఫోన్ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలిసింది. సంజయ్ కు ఇప్పటికే 4 పెళ్లిళ్లు జరిగినట్లు సమాచారం. ఘటనకు కొన్ని గంటల ముందు వైద్య విద్యార్థిని స్నేహితులతో కలిసి ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ ను వీక్షించినట్లు తెలిసింది. సహచరులతో కలిసి డిన్నర్ చేశాక తల్లికి ఫోన్ చేసి మాట్లాడినట్లు స్నేహితులు చెప్పారు. అనంతరం సెమినార్ హాల్లో చదువుకునేందుకు వెళ్లిందన్నారు.